దీంట్లో మీరు చూస్తే హెల్త్ డిపార్ట్మెంట్లో 40,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయటం, శాశ్వత సచివాలయ ఉద్యోగాలు 1,35,000 ఇవన్నీ. ఇవి కాకుండా డిఎస్సికి సంబంధించి 1998లో మీరు వదిలేసినటువంటి డిఎస్సి పోస్టులు 4,059కి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు. 2008 డిఎస్సి 2,193 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 2018 డిఎస్సి 6,954 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. 2019లో స్పెషల్ డిఎస్సి ద్వారా 602, అలానే కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1,200, మొత్తంగా 15,000 డిఎస్సి పోస్టులను జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు. 6,000కి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో ఇది వాస్తవం. మీరు వచ్చినాకంట విద్యా వ్యవస్థ అంటే చాలా బాగుందంట. లోకేష్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే విద్యార్థులు ఏదైతే సంఖ్య చూడండి చూస్తే 2024లో 37,10,000 మంది ప్రభుత్వ స్కూల్లో చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటే 2025 వచ్చినప్పుడు 32,46,000 అయ్యారంటే 4,64,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళు మానేశారు. ఏది లోకేష్ మంత్రి అయిన తర్వాత. ఇది మీ ప్రతిభ. విద్యా దీవెన వసతి దీవెన అయితే 15 నెలలుగా పెండింగ్. వసతి దీవెన 2 బకాయిలు, సంవత్సరానికి 1,200 కోట్లు, 1,100 కోట్ల చొప్పున 2,200 కోట్లు బకాయిలు. విద్యా దీవెనకు 4,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. బీఈడీ ప్రశ్నాపత్రాలు మీ హయాంలో లీకు, 10th ప్రశ్నాపత్రాలు లీకు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి గోరుముద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నా గోరుముద్దని ఈరోజు నీరుగా చేశారు. పురుగులు అన్నం పెడతా ఉన్నారు. క్వాలిటీ లేనటువంటి ఫుడ్డు. మళ్ళీ యువత ఇంగ్లీష్ మీడియం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెర్రవీగాడు. రాజకీయ ప్రయోజనాల కోసం డిఎస్సిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం 106 కేసులు వేసింది. మేము ఒక కేసు కూడా ఇలా. మీలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తులు మేము కాదు.